సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది మీకు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు తగ్గించారు, ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. ఆ రోజున కూడా నేను జగన్మోహన్ పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ ఇంకో రకంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ తెచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబు తెచ్చాడు, వంగా గీత గారు నెగ్గుతుందంటే వంగా గీత గారు. అది ఓటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారు? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎదుగుదలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఇటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ మీడియా సోదరులందరూ మీరు తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు. ఇప్పుడు నేను జగన్ గారి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను, దాన్ని బట్టి మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదంటే మీ అందరికీ తెలుసు. నేను ఇంకా అవన్నీ నేను ఒకరి గురించి మాట్లాడే అంత మనకు అవసరం లేదని. కూటమి నేతలతోటి ఆల్రెడీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. ఇంకా అంతకుమించి నేను అయితే మా నాయకులు అభీష్టం మేరకే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి రాజకీయంగా సూచనలు, సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానని ఇంకోటనో కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు వీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం అన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి నేను